రామో విగ్రహవాన్ ధర్మః. ధర్మంని మూర్తిభవించినటువంటి రాముడికి అంగరంగ వైభవంగా దివ్య భవ్య నిర్మాణం అనేది రామ మందిర నిర్మాణం అయోధ్యలో జరుగుతోంది. సకల గుణాభిరాముడు, జానకి రాముడు, సీతారాముడు, దశరథ రాముడు, కోదండ రాముడు ఇలా ఎన్ని పేర్లు ఉన్నప్పటికీ అయోధ్యలో మాత్రం బాలరాముడిగా దర్శనమివ్వబోతున్నాడు. జనవరి 22 చరిత్రలో చిరస్థాయిగా నిలవబోతోంది. ఇప్పుడు మనం ఉన్నాము కార్యశాలలో. ఇక్కడ అయోధ్య రామ మందిరానికి సంబంధించి 3 అంతస్తుల్లో ఉన్నటువంటి ఈ నిర్మాణంలో గ్రౌండ్ ఫ్లోర్ అయితే కంప్లీట్ అయింది. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్కి ఇంకాస్త టైం పడుతుంది. ఈ ఇయర్ ఎండింగ్ అంటే డిసెంబర్ కల్లా కంప్లీట్ చేస్తామని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చెప్తోంది. మనకి వెనకాల కనిపిస్తున్నటువంటి ఈ పిల్లర్స్ అన్ని రాజస్థాన్ నుంచి తెప్పించినటువంటి పింక్ గ్రానైట్. దీనికి ఈ పిల్లర్స్ అనేవి ఒక స్తంభాలుగా ఉపయోగపడతాయి. వీటికి సంబంధించినటువంటి ఈ కార్యశాలలో ఉన్నాము. అంతకుముందు ఉన్నటువంటి ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి ఉన్నటువంటి నిర్మాణం కోసం అవసరమైన పిల్లర్స్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లారు. ఇంకాస్త టైం ఉంది కాబట్టి, మిగతా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్కి టైం ఉంది కాబట్టి వాటన్నిటిని ఇక్కడే ఉన్నారు శిల్పులు. ఇంకా వాటికి ఇంకా కావలసినటువంటి ఫైన్ ట్యూనింగ్ అనేది జరుగుతోంది. అక్కడ ఫైన్ ఫినిషింగ్ కోసం అనేది వర్క్ చేస్తోంది. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ఇక్కడ కార్యశాలలోనే ఒక ఐటీ సెల్ ఉంది అయోధ్య రామ మందిర్కి సంబంధించి. ఆ టీమ్ లీడ్ తెలుగువారు రవి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. రవి గారు, జై శ్రీరామ్ అండి. సో ఫస్ట్ టైము ఇక్కడ అయోధ్య రామ మందిరానికి సంబంధించి చూసుకుంటే ఒక ఐటీ టీం అనేది ఉంది. ఐటీ టీంకి ఒక లీడ్ తెలుగువారు ఉన్నారు అనగానే దట్ గివ్స్ ఒక వైబ్రేషన్. ఎస్, మన వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు. అందులోనూ ఇంత మనం ఒక పురాతనమైనటువంటి దేవాలయం, ఒక మనకి హిస్టరీ ఉంది, చాలా ప్రాముఖ్యత, ప్రాధాన్యత, ప్రశస్తి ఇన్ని ఉన్నటువంటి దానికి ఐటీతో అనుసంధానం చేయడం అండ్ ఇప్పుడున్నటువంటి ప్రపంచానికి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అప్డేట్స్ ఇవ్వడం, ఇవన్నీ ఒక టఫ్ టాస్క్ అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు? టఫ్ టాస్క్ అంటే ఎక్స్పెక్టేషన్ అయితే చాలా ఉంటుందండి. అంటే ఎవ్రీ డే అప్డేట్స్ కోసం కూడా వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. అవును కదా. మేము ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 30 minutes 45 minutesకి అప్డేట్స్ పెట్టినా కూడా ఇంకా పంపించండి అంటూ ఇంకా అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కానీ ఐటీ అంటే ఇప్పుడు మనము సోషల్ మీడియా అనేది జస్ట్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్, చిన్న ఆస్పెక్ట్. ఐటీ ఇక్కడ చాలా వర్క్ నడుస్తుంది. మాకు ఇంత పెద్ద కార్యక్రమం ఐటీ లేకుండా లేదు అసలు, జనరేషన్లో అసలు ఏది అవ్వదండి. సో ఇంకా ఎవ్రీథింగ్ హ్యాస్ టు గో త్రూ ఐటీ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాసెస్ తయారు చేయాలన్నా కూడా అంత డేటా 10,000 మంది వస్తున్నారు ఇప్పుడు ఇన్వైటీస్. అది కాకుండా ఇక్కడ పనిచేసే వాళ్ళు, మన కార్యకర్తలు, వాలంటీర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఐడి కార్డ్స్ ఇవ్వడము, ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళతో డేటా తీసుకోవడము, ఇవన్నీ ఇంకా బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ నడుస్తుంది. సో ఇక్కడ ఈ కార్యశాలలోనే ఐటీ వింగ్ అనేది ఉంది. దీంతో పాటుగా ఈ ఐటీ వింగ్ ఇక్కడ అప్డేట్స్ ఇవ్వడమే కాదు, చేయాల్సిన పనులు బోల్డన్ని ఉన్నాయి కదా. ఎందుకంటే రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ డొనేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నాము ఒక భవ్య దివ్య రామ మందిర నిర్మాణం కోసము అన్నప్పుడు దానికి కావాల్సినటువంటి అకౌంటబిలిటీ. ఎస్, నేను ఇంత పంపిస్తున్నాను, అది ప్రాపర్గా యూటిలైజ్ అయ్యాయా లేదా, ఇలాంటివన్నీ బోల్డన్ని డౌట్స్ ఉంటాయి కదా. సో ఆ రెస్పాన్సిబిలిటీ కూడా మీరే తీసుకుంటారా? అవునండి. అంటే ఇప్పుడు వాళ్ళకి డొనేషన్ చేసిన ప్రతి వాళ్ళకి ఒక రిసీట్ అనేది కంపల్సరీ అక్కడే జనరేట్ అవుతుంది. ఒకవేళ ఆన్లైన్లో డొనేట్ చేసిన వాళ్ళకైతే అక్కడే రిసీట్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ బ్యాంక్కి వెళ్ళి వాళ్ళు ఆన్ గ్రౌండ్ చేస్తుంటే వాళ్ళకి మేము కాల్ చేసి వాళ్ళ అడ్రస్ తీసుకొని వాళ్ళకి మేము రిసీట్ అనేది పంపిస్తాం. ఎవ్రీ వీక్ మా దగ్గర నుంచి కనీసం ఒక 1000 రిసీట్లు పోస్టల్ వెళ్తూ ఉంటాయి. ఓకే, డిఫరెంట్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి, కంట్రీస్ ఆల్ ఓవర్ ఇండియా. కంట్రీ అవుట్ ఆఫ్ ది కంట్రీ అయితే పోస్ట్ వెళ్ళదు. అవుట్ ఆఫ్ ది కంట్రీ వాళ్ళు ఆన్లైన్లోనే మాక్సిమం డొనేషన్స్ చేస్తారు. ఓకే, సో వాళ్ళకి అక్కడే వాళ్ళు తీసుకోవచ్చు. అది ఎట్లా ఇక్కడ ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ ఒక్కోళ్ళు ఇది ఒక్క చిన్న ఆర్గనైజేషన్ కాదండి, కొంతమంది పైన నడిచే ఆర్గనైజేషన్ కూడా ఎగ్జాక్ట్లీ. చాలా మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, చాలా ఫోకస్ అయి ఉంది. సో ఎక్కడ కూడా మనకి డబ్బులు ఎక్కడ అంటే మేము ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్నా కూడా ఏ చిన్న వస్తువు కొనాలన్నా కూడా మేము అది ఎంతలో ఎంత తక్కువ అవ్వచ్చు అనేది మేము చూసుకోవాలి. ఒక దుబారా అనేది లేకుండా చూడాలి మేము. ఎందుకంటే ట్రస్ట్ ఇట్లా రామ జన్మభూమి అనగానే వెండర్ సిస్టమ్ ఉన్నట్టు కోట్ చేయడము ఇట్లాంటివి చేస్తాం.
సో దాన్ని మేము అన్నీ చూసి ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ తగ్గించుకొని, ఎందుకంటే ఇది జనాలది డబ్బు ఎగ్జాక్ట్లీ, అవును. అంటే ఇంకా ఇది జనాలు అందులో ఎంత భక్తితో ఇచ్చారు, ఎట్ ది సేమ్ టైం రాముడి మీద అంత ప్రేమతో కూడా ఇచ్చారు. కొన్నేళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు కాబట్టి. కరెక్ట్. సో వాళ్ళ ఆ అకౌంటబిలిటీ అనేది కంపల్సరీ ఉండాలి అండ్ ఉంది కూడా. మాకు ఒక ఈఆర్పి సిస్టమ్ మేము ఇంప్లిమెంట్ చేసాం ఇక్కడ. అది లైవ్ వెళ్ళి ఒక 5 months అవుతుంది. సో ఆ ఈఆర్పి సిస్టంలో మొత్తం అన్ని ఎవ్రీ ట్రాన్సాక్షన్, పేమెంట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ ఎలక్ట్రానికల్లీ అండ్ ఇట్ ఈస్ ఆడిటెడ్. ఇంటర్నల్ ఆడిట్ అవుతుంది, ఎక్స్టర్నల్ ఆడిట్ అవుతుంది. ఎవ్రీ మంత్ ఆడిట్ నడుస్తూనే ఉంటుంది. ఓకే. సో నేను వ్యూవర్స్ కోసం ఒక మాట చెప్పాలి. ఇక్కడ మనకి కార్యశాలలో కనిపిస్తున్నటువంటి ఈ కంటైనర్ హౌస్, ఇదే కంటైనర్ హౌస్ అనేది ఇప్పుడు ఐటీ వింగ్ కోసం ఉపయోగపడుతుంది. టెంపరీగా చేసుకున్నటువంటి అరేంజ్మెంట్ అయినప్పటికీ కూడా ఒక 1000 ఏళ్ల పాటు నిలిచి ఉండేలా జరుగుతున్నటువంటి రామ మందిర నిర్మాణానికి సంబంధించినటువంటి ఐటీ అంతా ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి, అకౌంటబిలిటీ అనేది ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ప్రపంచానికి రామ జన్మభూమిలో ఇక్కడ రామ మందిర నిర్మాణానికి సంబంధించి జరుగుతున్నటువంటి అప్డేట్స్ అన్నీ ఇవ్వాలి. అది అంతా ఈ టెంపరీగా చేసుకున్నటువంటి అరేంజ్మెంట్ ఈ ఐటీ సెల్ నుంచే జరుగుతుంది. ఇక మన వెనకాల కనిపిస్తున్నటువంటి ఈ పిల్లర్స్ గురించి మాట్లాడుకుందాం. సో రవి గారు, యాక్చువల్గా ఈ పిల్లర్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ స్టోన్ అనేది స్టోన్ అంటారండి. ఓకే. ఇది రాజస్థాన్ నుంచి వచ్చింది. రాజస్థాన్లో 2009లోనే అప్పుడు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఎప్పుడైతే మందిరం కట్టాలి అని నిర్ణయించుకున్నారో అప్పుడే 2009లోనే ఆర్డర్ ఇచ్చేసి అప్పటి నుంచే పని నడుస్తుంది. ఓకే. మనకి అంటే కోర్టు కేసు అంతా తర్వాత అయినా కూడా ఒక గట్టి నమ్మకం, కోర్టు కేసు ఎట్లాగో గెలుస్తుంది అన్న నమ్మకంతో దీన్ని ఆర్డర్ ఇచ్చి అప్పటి నుంచే నడుస్తుంది. సో ఇవన్నీ పిల్లర్స్గా ఉపయోగపడతాయి. అండ్ మనకి ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తోందంతా ఇది ఇన్సైడ్ ప్రాకారంలో ఉండేదా, ఎలా ఉంటుంది? ఇది పర్కోటాలో వాడేది. ప్రాకారం అనుకో, పర్కోటా అంటే ఒక బార్డర్ మన టెంపుల్ మధ్యలో ఉంటుంది, ఇంకా మొత్తం చుట్టూ బార్డర్ ఉంటుంది. సో ఆ పర్కోటాలో ఇవి వాడతారు. ఇవైతే మన పిల్లర్స్ ఇంకా ఫౌండేషన్. ఓకే. అంటే ఇప్పుడు దీని మీద మళ్ళీ ఇంకా వర్క్ అనేది లోపలికి వెళ్ళాక ఇంకా మళ్ళీ దీని లోపల చెక్కుతారండి. ఇప్పుడు ఇక్కడ సో ఇక్కడ గణపతి కనిపిస్తున్నాడు, చాలా ఇంట్రికేట్ వర్క్. ఇదంతా లోపల కార్వింగ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇది జస్ట్ ఇక్కడ చూడడానికి అని చెప్పి ఇది ఒక పిల్లర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారు. ఓకే. కానీ ఇట్లా ఇంత డీటెయిల్ వర్క్, అందులో చాలా ఇంట్రికేట్ వర్క్ అనేది కనిపిస్తుంది కదా. ప్రతి ఒక్క ఆభరణం దగ్గర నుంచి ప్రతి డీటెయిల్ చాలా క్లియర్ గా కనిపించడానికి అనేది. మీరు లోపల చూస్తే, మీరు టెంపుల్ లోపలికి అంటే కార్వింగ్ అయ్యేటప్పుడు చూస్తే అందులో చాలా ఎఫర్ట్ అనేది చాలా ఉంటుందండి. వాళ్ళు ఎంత డీటెయిల్గా చూసి చేస్తారు అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ రిమార్కబుల్, కమెండబుల్ యాక్చువల్గా టెంపుల్ నిర్మాణం అంతా నాగరా స్టైల్లో జరిగింది అనేది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ పిల్లర్స్ ఇవన్నీ కూడా అదే స్టైల్లో, అదే స్టైల్ నాగర శైలి స్టైల్. ఎక్కువ మటుకు నార్త్ ఇండియాలో ఈ స్టైల్ ఉంటుంది. ఇప్పుడు మన బృందావనంలో చూసుకున్న, లేకపోతే మథుర, అవన్నీ గుళ్ళు ఎక్కువ మటుకు నాగర శైలి స్టైల్. ఓకే. సో ఇందులో కూడా ఎక్కడ ఇసుక, సిమెంట్ ఇలాంటి మెటీరియల్ అస్సలు వాడలేదండి. ఇది మొత్తం మీరు చూస్తే పిల్లర్ పైన లాకింగ్ సిస్టమ్, అవును, లాకింగ్ కోసం ఉంటుంది, కింద అది ఉంటుంది. సో దాని లోపల వచ్చి లాక్ అయిపోతుంది అన్నమాట. అండ్ మనకి సిమెంట్ ఎంత వాడారు అంటే, మనం ఒక ఇల్లులో పర్ స్క్వేర్ ఫీట్లో ఎంత సిమెంట్ వాడతామో ఆ సిమెంట్కి 2.5% సిమెంట్ మాత్రమే మొత్తం. అది ఇందుకోసమే కదా ఇక్కడ పెట్టింది, అదే నిర్మాణం చూపించడానికనే కదా. చిన్నవి. ఇది ఒక లాకింగ్ అంటే ఇది పైన కనిపించేటువంటి నిర్మాణం, అంటే రూఫ్ మీద కనిపిస్తుందా ఇలా? ఇది వాల్ లాగా ఫామ్ అవుతుంది. ఓకే. సో మొత్తం ఇందులో ఒక 2% కూడా ఉండదు సిమెంట్, ఇవన్నీ ఇక్కడ. సిమెంట్ పర్ స్క్వేర్ ఫీట్ మనం ఇంట్లో కట్టుకునే దానికి 2.5% ఉంటుంది. ఇవన్నీ కూడా మళ్ళీ మనకు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ నిర్మాణంలో మాత్రమే ఉపయోగపడతాయి. అవును, అది కూడా లాంగ్ లాస్టింగ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అందులో సిమెంట్ 0 కంప్లీట్. కానీ ఏవైతే షార్ట్ టర్మ్ పర్పసెస్కి మనం కొన్ని టచ్అప్స్ కోసము వీటి కోసం వాడుకుంటాం కదా, అందులో సిమెంట్ ఉంది, అది కూడా జస్ట్ 2.5%.
సో ఈ ఇయర్ డిసెంబర్ కల్లా మిగతా కంప్లీట్ నిర్మాణం అంతా 3 అంతస్తుల్లో కనిపించేటువంటి రామ మందిర నిర్మాణం పూర్తయిపోతుంది. 2 years పడుతుందండి. ఈ నెక్స్ట్ ఇయర్కి ఫస్ట్ ఫ్లోర్ అయిపోతుంది. ఫస్ట్ ఫ్లోర్లో రామ్ దర్బార్ ఉంటుంది, అంటే రాముడు సీత ఇంకా అందరు మొత్తం ఫ్యామిలీ, మనం నార్మల్ ఫోటో మనకు తెలుసు కదా అది ఉంటుంది. 3rd ఫ్లోర్లో ఓపెన్ హాల్ ఉంటుంది, ఏదైనా భజన లేకపోతే అట్లాంటివి. సో నెక్స్ట్ ఇయర్కి ఫస్ట్ ఫ్లోర్ అయిపోతుంది, ఇంకా తర్వాత ఇంకో 1 yearకి మొత్తం అయిపోతుంది. సో మీరు ఇక్కడికి 1 year అవుతోంది వచ్చి. జస్ట్ నేను ఒక మా వ్యూవర్స్ కోసం చెప్పాలి, రవి గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్, యుఎస్లో 10 ఏళ్ల పాటు అక్కడ జాబ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చారు. 1 year నుంచి రామజన్మభూమి ఇదే కార్యశాలలో ఉన్నారు, ఐటీ వింగ్ని హెడ్ చేస్తున్నారు. సో మీరు అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత యూఆర్ డూయింగ్ ఎంటైర్లీ డిఫరెంట్ వర్క్ కదా. మొత్తం అప్పుడు విదేశాలకు వెళ్ళారు, అక్కడ నుంచి వచ్చేసారు, మళ్ళీ ఇప్పుడు రామ జన్మభూమి అని ఇక్కడే ఉన్నారు మీరు. అంటే అక్కడ ఇది మొత్తం అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అండి, అసలు కంప్లీట్ ప్రాసెసెస్ అంటూ ఏమి ఉండదు. ఏదైనా వర్క్ రాగానే ఇంకా అందులో జంప్ అయ్యి ఇంకా వీ హ్యావ్ టు ఇమ్మీడియట్లీ సాల్వ్ ఇట్. ఏ పని వచ్చినా మాకు దాని రిక్వైర్మెంట్, దాని అర్జెన్సీ ఇమ్మీడియట్ ఉంటుంది అనమాట. సో అది మనకి కార్పొరేట్లో అలవాటు ఉండదు. ఇది అసలు కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఒక రాముడు పిలిచినట్టు అనిపించిందా నీకు? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యువర్ పర్సనల్ క్వశ్చన్. అంటే అంత పెద్ద ఒక ఉద్యోగాన్ని లేకుంటే 10 years ఒక మంచి కెరీర్ అన్నీ వదులుకున్నారు, ఇక్కడికి వచ్చారు, ఐటీ వింగ్ని ఇక్కడ లీడ్ చేస్తున్నప్పటికీ కూడా మీరంటే ఓకే, మీకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వాట్ అబౌట్ ఫ్యామిలీ మెంబర్స్? అదే ఈ సాటిస్ఫాక్షన్ అనేది మనం ఎన్ని ఇయర్స్ చేసినా వేరే రాదు. సో ఆబ్వియస్లీ ఈ సాటిస్ఫాక్షన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దే అండర్స్టాండ్ హౌ సాటిస్ఫైడ్ ఐ యామ్. సో అల్టిమేట్లీ వాళ్ళకి కూడా కావాల్సింది ఎవరైనా సాటిస్ఫాక్షనే కదండి. సో నేను హ్యాపీగా ఉన్నా అండి, ఇంకా వాళ్ళు హ్యాపీ. ఎస్. సో 22 జనవరి 22, 2024 అనేది చరిత్రలో నిలిచిపోబోతోంది. అందులో మీ కంట్రిబ్యూషన్ కూడా ఉంది. అంటే ఏమనిపిస్తుంది, ఎలా ఉంది అసలు? చాలా చాలా మంచి గొప్పగా అనిపిస్తుంది. కానీ అదే టైంకి చూస్తే ఇప్పుడు మీరు అన్నట్టు కార్యశాలలో వీళ్ళు చేస్తున్నది మేము అందరం ఒకటే దగ్గర ఉన్నాం, కానీ వీళ్ళు చేస్తుంది ఎంత ఇంపార్టెంటో మేము చేస్తుంది కూడా అంతే ఇంపార్టెంట్. అదే మనం ఒక కార్పొరేట్ లైఫ్లో ఉంటే మనం ఏసీలో కూర్చుంటాం, ఏదో హై ఫ్లోర్, వీ ఫీల్ ప్రివిలేజ్డ్, వీ ఫీల్ దట్ వీఆర్ డూయింగ్ సంథింగ్ గ్రేట్. కానీ యాక్చువల్గా ఇక్కడ చూస్తే అందరూ సమానమే. ఇన్ఫాక్ట్ అప్పుడప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు చేసేది ఇంకెక్కువ వాల్యుబుల్. వాళ్ళకి అనిపిస్తుంది ఎదురుగా అక్కడ మీరు ఏం చేశారు అంటే అదంతా ఇన్సైడ్ ఉంటుంది, ఒక సాఫ్ట్ కాపీ రూపంలో మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది. అది ఈజ్ ఆఫ్ వర్కింగ్, కానీ ఇది యాక్చువల్ వర్కింగ్. అవును. సో అయ్యా 22 అనేది ఒక డ్రీమ్ కమ్ ట్రూ అనుకుంటున్నారా మీరు? ఎట్లా? అది సివిలైజేషనల్ డేట్ అండి. మన సివిలైజేషన్లోనే ఒక చాలా గొప్ప డేట్. అది ఫర్ ఎవర్ ఉండిపోతుంది. టెంపుల్ లైఫ్ 1000 years, కానీ ఆ డేట్ అనేది ఇట్ విల్ స్టే ఫర్ ఎవర్. 1000 years ఇంకా పైననే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఇది రాముడు తిరిగిన నేల, ఇక్కడ రాముడు పుట్టిన నేల, ఇక్కడే రాముడు రామరాజ్యం చేశాడు, రాముడు పట్టాభిషేకం, రాముడు సీతారామ లక్ష్మణులు, భరత శత్రుఘ్నులు, లవకుశులు, ఇంతమందిని మనం చూసిన తర్వాత బాలరాముడుగా కనిపించబోతున్నాడు. ఎక్కడైతే అయోధ్యలో పుట్టినటువంటి రాముడు అదే రామ మందిరం బాలరాముడు అనుకున్నప్పుడు చాలా వరకు అదొక ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. ఎక్కడ ఉండదండి బాలరాముడు, ఎక్కడ ఉంటాడు? పుట్టిన దగ్గరనే కదా బాలరాముడు. బాలరాముడి గుడి ఇంకెక్కడ ఉండదు ప్రపంచంలో, ఎక్కడ ఉండే అవకాశం కూడా లేదు. ఏంటంటే పుట్టింది ఎవరైనా ఒక్కటే దగ్గర పుడతారు. సో బాలరాముడు స్వరూపం అనేది ఇది ఒక్కటే దగ్గర ఉంటుంది. రాముడు, రామ్ దర్బార్, రాముడు సీత ఇంకా మొత్తం ఫ్యామిలీ అదంతా చాలా గుళ్ళల్లో ఉంటుంది, కానీ బాలరాముడు అనేది ఇక్కడే ఉంటుంది. అండ్ మీరు ఇన్ఫ్యాక్ట్ టెంపుల్ ప్రెమిసెస్కి వెళ్తే మీకు ఆ ఎనర్జీ మీరు ఫీల్ అవుతారు, మీకు తెలిసిపోతుంది అనమాట. అక్కడ వెళ్ళంగానే ఆ ఇంటెన్స్ ఎనర్జీ ఉంటుంది అందులో. అండ్ అది చాలా చాలా ప్యూర్ ఫీలింగ్. యు ఆర్ పార్ట్ ఆఫ్ ద టెంపుల్ కాబట్టి మీకు ఈజీ యాక్సెస్ ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు రాముని దర్శించుకొని రావచ్చు. ఆ తర్వాత టెంపుల్లో ఎలా కడుతున్నారు, కన్స్ట్రక్షన్ ఎలా ఉంది, ఏ వర్క్ ఎక్కడ దాకా వచ్చింది అనేది రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి. అండ్ యు గో అండ్ విజిట్ డైలీ, రెగ్యులర్గా వెళ్తాము. కానీ అంటే ఎవరు టెంపుల్ ట్రస్ట్లో పనిచేసినా కూడా అందరికీ యాక్సెస్ ఉండదు. కానీ మేము ఐటీ కాబట్టి ఐటీ రిక్వైర్మెంట్ ఆబ్వియస్లీ ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు వైఫై పనిచేయలేదన్నా, లేకపోతే వాళ్ళ ల్యాప్టాప్ కంప్యూటర్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా, నెట్వర్క్ ఆర్ సెక్యూరిటీ ఆర్ ఎనీథింగ్ ఐటీలో ఎక్కడైనా వర్క్ ఉంటుంది కాబట్టి మేము వెళ్తాం అనమాట. బట్ ఇట్స్ నాట్ లైక్
అదొక ప్రివిలేజ్ అనేది అట్లా కాదు కానీ ఇక కాకుండా ఒక అదృష్టం. యాక్చువల్గా మేము ఇంత దూరం వచ్చాము హైదరాబాద్ నుంచి, ఇప్పుడు వెళ్ళి చూద్దాము అనుకుంటే వీఆర్ నాట్ గెటింగ్ దట్ ప్రివిలేజ్. మీరు అన్నటువంటి అది దొరకట్లేదు కదా మాకు. అది చాలా గొప్ప అదృష్టం అదైతే కంపల్సరీ. ఎస్. సో ఒక జన్మ ధన్యమైంది, పూర్వజన్మ సుకృతం, మాకు దక్కిన పుణ్యం, ఇలాంటివన్నీ అంటుంటారు కదా. ఏమండి అంత వారికైతే నేను అనుకోను కానీ అదృష్టం అయితే డెఫినెట్లీ అదైతే సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది, చాలా చాలా గొప్ప సాటిస్ఫాక్షన్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.